ఆళ్లగడ్డ పట్టణంలోని చాందవీధిలో నివాసం ఉంటున్న బండి చెన్నయ్య తన భార్య పుష్పలతను గురువారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ముద్దాయిని పట్టణానికి సమీపంలోని బైపాస్ రోడ్లో గల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద సాయంత్రం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. నేరం జరిగిన కొద్ది గంటల సమయంలోనే ముద్దాయిని అరెస్టు చేశామన్నారు. ఈ సందర్భంగా సిఐ నాగరాజరావు, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ మరియు సిబ్బందిని అభినందించారు. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో చాంద్ స్ట్రీట్లో ఒక భర్త భార్యను చంపిన కేసు మనకి ఆళ్లగడ్డ పట్టణం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఆ కేసు సంబంధించి ఎవరైతే భర్త అయిన వెంకట చెన్నయ్య, ఇతనుడి రుద్రవరం మండలం, ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఉంటూ భార్య ఇతనికి మొదట ఒక వివాహం అయింది. అది భార్య చనిపోవటం, రెండో చనిపోయిన ఆమెని పుష్పలతని మ్యారేజ్ చేసుకోవటం, వాళ్ళకి 2 సంతానం కలిగింది. అయితే మొదటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య మీద అనుమానంతో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడటం జరిగింది. ఇదే అనుమానంతో భార్య మీద అనుమానంతో భార్యాభర్తలు గొడవ వలన ఉదయం 8 గంటల ప్రాంతంలో కూతురు పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించిన తర్వాత అతన్ని భార్యని ఏదైతే టైలర్ షాప్ పనిచేసే కత్తెరతోటి గొంతు కోసి చంపడం జరిగింది. చంపి పరావడం జరిగింది. ఆ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పట్టణ సిఐ నాగరాజరావు గారు, మా సిబ్బంది అందరితో సహకారంతో ఈరోజు ఈవినింగ్ ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. జరిగిన 24 అవర్స్లోనే ముద్దాయిని కస్టడీ తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని తర్వాత కోర్టులో హాజరుపెట్టడం జరిగింది. ఈ కేసులు దర్యాప్తును కూడా స్పీడ్గా చేసి కేసులో ముద్దాయికి శిక్ష పడే విధంగా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ భార్యాభర్తల కేసుల్లో ఈ తొందరపాటు వీటి వలన జరుగుతున్నాయి. ఏదైనా ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎవరన్నా భర్త బాధితులు ఎవరైనా ఉంటే కూడా ఏదైనా ఎక్కువ ఇబ్బంది పడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు ద్వారా కేసు నమోదు చేసుకొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఏదైనా పరిష్కారం చేసుకోవాలి. కానీ అలా లాంగ్ పెండింగ్ ఉంటే ఇలాగే దారి తీస్తున్నాయి. కాబట్టి ఇది బాధాకరం. ఎవరైనా ముందు ఏదైనా ఉంటే కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని ఇలాంటి ఘాతుకమైన చర్యలు జరగకుండా తదుపరి చర్యలు మేము తీసుకోగలం. ముద్దాయిని ఎక్కడ అరెస్ట్ చేశారు? ముద్దాయిని బైపాస్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం 5:30కి అరెస్ట్ చేసి మా ఫ్రెండ్స్ ఉన్నారు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.